నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఈ మాట గత 2 రోజుల క్రితం అనుకోకుండా ఈ పెళ్ళిళ్ళు అయ్యి ఉండటం వల్ల పెళ్ళిలో కలిసినప్పుడు మా పెద్దలతో సరదాగా కూర్చున్నప్పుడు ఒక పాయింట్ విన్నా, అది మీ ముందుకు తీసుకొస్తున్నా. ఒక 35 ఏళ్ళ మధ్యలో ఆ రోజు జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారు శ్రీదేవి అనుకుంటా ఆ సినిమా వస్తే మొదల నుండి చివరి దాకా సాంగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, ఆ యొక్క దేవ కన్యల కింద రావటం అవ్వచ్చు, ఏదైనా చూసినా ఒక ఒళ్ళు పులకరింత, ఒక అద్భుతం. అబ్బా ఏమి నటనరా అలాగా ఉండే సినిమా. జనరల్గా నాకు తెలుసున్నంత వరకు 25 ఏళ్ళు అయ్యాకో, ఒక 50 ఏళ్ళు అయ్యాకో, ఒక 75 ఏళ్ళకో మళ్ళీ రిలీజ్ చేశారంటే గొప్పగా అనుకుంటాం. ఆ మధ్య అక్కినే నాగేశ్వరరావు గారు సినిమా రిలీజ్ చేశారు. పాతాళ భైరవి దగ్గర నుంచి మిస్సమ్మ దాకా మళ్ళీ అలా రిలీజ్ చేస్తే జనరల్గా అనుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు రిలీజ్ చేస్తే కారణం ఏంటంటారు? ఒక్కసారి ఆలోచించండి. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరావతి నుంచి దేవేంద్రుడి బిడ్డ భూమిలోకి వస్తే అని మొదలు కంటెంట్. అది అమరావతి కంటెంట్. అంటే ఏ విధంగా పాలకులు ప్రమోషన్ చేస్తున్నారో, అంటే రూపాయికి బొమ్మ బొరుసు ఉంటుంది కదా, బొమ్మ సినిమా బొరుసు ప్రమోషన్ అన్నమాట. అంటే వాళ్ళ ప్రమోషన్కి ఎలా వాడుతున్నారో తెలుసుకోండి. ఎందుకంటే పూర్వం ఒక డాక్టర్ ఎవరన్నా మా కాకినాడ రంగనాథ కాలేజ్ చదివితే, అయ్యో పలానా వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, మన అందరికీ ఉపయోగపడుతుంది గ్రామంలో అనుకునేవాళ్ళం. అయితే గ్రామంలో ఉన్న వ్యక్తులు కొంచెం స్థితిమంతులు, కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు పిల్లల చదువుల కోసం టౌన్కి వచ్చి పిల్లల్ని ఇక్కడ చదివించుకుని అక్కడి నుంచి నగరానికి వచ్చి ఉపాధి కోసం మొదలెట్టి నగరాల నుంచి దేశ విదేశాలకు వెళుతూ, అంటే గ్రామం టౌను నగరం దేశ విదేశాలు. ఈ సైకిల్లో గ్రామంలో ఉన్న సామాన్య మానవుడికి దినచర్య దగ్గర నుంచి ప్రతిదీ ఉన్న కులవృత్తుల వ్యక్తులు కొన్ని జాగ్రత్తగా వీళ్ళ అవసరాల కొలిది లాక్కెళ్తుంటే, వాళ్ళు గ్రామాలు వదిలి టౌన్లకు వచ్చి, టౌన్ నుంచి నగరాలకు వచ్చి, నగరాల నుంచి సిటీలకు వెళ్ళిపోతే గ్రామంలో పనిచేసేవాడు గొడవ లేడు. పోనీ అమెరికా ఈ డాక్టర్ అమెరికా చదువుకుని డాక్టర్ అని ఇక్కడ ఉంటున్నాడా అంటే ఇది అమెరికా పారిపోతున్నాడు. మన ట్యాక్స్ డబ్బులతో, మనం కట్టిన డబ్బులతో ప్రభుత్వం వీడికి బెనిఫిట్ చదివిస్తే వీడి సేవలు ఎక్కడ చేయటం మానేసి స్వార్థం అనే ఆలోచనతో అమెరికాలో కూర్చుని డాలర్స్ కోసం కూర్చుని వాడు సంపాదిస్తే ఆడి కుటుంబం వరకు హ్యాపీ. కానీ ఒక గ్రామంలో కుటుంబం వెళ్ళటం వల్ల ఆ కుటుంబంతో పాటు చైన్ అంతా పోతే ఇంకెక్కడ స్కిల్, ఇంకెక్కడ డెవలప్మెంట్. 30 ఏళ్ళకి క్రితం గ్రామంలో అందరూ ఉండేవారు. ఈవేళ ఒక 5 ఎకరాల రైతు ఉంటే ఆడు చేను నాటుకుంటానికి దిక్కులేదు, చేను కోసుకుంటానికి దిక్కులేదు, పని చేయటానికి దిక్కులేదు. కారణం ఏంటి? ఎవరు లేడు ఇక్కడ. వీడే తోటి, వీడే దోబి, వీడే నాయి బ్రాహ్మణ్, వీడే అన్నీ వీడైపోయాడు. కులవృత్తులు లేవు. దానికి అందమైన ఇంగ్లీష్ మాట ఏమిటి? స్కిల్ డెవలప్మెంట్. ఉన్న స్కిల్ డెవలప్మెంట్ 30 ఏళ్ళు మీరు లాక్కుపోయారయ్యా పాలకులరా. నాశనం చేసింది మీరు. అది ముందు ఒప్పుకొని ఆ స్కిల్, ఆ డెవలప్మెంట్ మళ్ళీ గ్రామాలకు తీసుకురండి. మీకెందుకురా అని చెప్పి అన్నాడు గతంలో ఒక ఎమ్మెల్యే గారు. రాజకీయం మేము చేసుకుంటాం, మీకెందుకురా అని. అంటే మనం కూడా ఎప్పుడూ కూడా ఆలోచన విశ్లేషణ చేసి చూసుకోవాలి ఏం జరుగుతుందో. చూసారా, ఎప్పుడో సినిమా వస్తాం ఏంటి, అందులో అమరావతి ఉండటం ఏంటి, అమరావతిని ఇప్పుడు పెట్టడం ఏంటి, కారణం లేకుండా ఏ విధంగా పాలకులు వాడుతున్నారు,
ప్రజలారా మీరు బాగా విశ్లేషణ చేసుకోండి. ఈ స్కిల్ ఈ డెవలప్మెంట్ పాడు చేసిందే వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు గొప్పగా మనకు చెప్తున్నారు. వెనక్కి రావడం వల్ల అంత ఈజీ కాదు. ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మొత్తం అంతా బాగుంటుంది సినిమా. కాబట్టి గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే 21 నియోజకవర్గాలు ఉంది. అవి నేడు 19కి వచ్చేసినాయి ఒరిజినల్ నియోజకవర్గాలు. అలాగే వెస్ట్ గోదావరి. ఈ యొక్క నియోజకవర్గాలు తగ్గిపోతున్నాయంటే కారణం ఏంటి? ఒకప్పుడు హైదరాబాదులో పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ దాకా హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? జూబ్లీహిల్స్, సైబర్ సిటీ, ఇంకా కిందకే చందానగర్, గుడ్డు గూసులాగా ఈ హైటెక్ సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్లు పోయింది. ఇక్కడ నియోజకవర్గాలు తగ్గిపోయినాయి, అక్కడ పెరిగిపోయినాయి. ఎప్పుడైతే నగరంలోకి పెరిగిపోయినాయో ఆ నగర కల్చర్తో మన బిడ్డలు అక్కడికి వెళ్ళాక ఏ విధమైన వ్యసనాలకి అలవాటు రకరకాలకి అవుతున్నారు. అక్కడ ఎవరికి లబ్ధి అదంతా పెరగడం వల్ల ఏంటో మీరు బాగా ఆలోచించండి. ఉన్న చోట నీ నియోజకవర్గాలు తగ్గిపోయి ఉన్న జనాభా సంస్థ ఈ మన కొడుకులు చేసుకుని కూడా వెళ్ళిపోతే మన నియోజకవర్గాలు తగ్గిపోతే ఏంటి? ఇది స్కిల్ డెవలప్మెంట్ ఇదా? ఉన్నదాని అంతా తెలియడం, అవి ఎక్కడో పెట్టుకోవడం, వాళ్ళ స్వార్థం కోసం డెవలప్ చేసుకోవడం, వాళ్ళు ఎదుగుతున్నారు. ఇక్కడ ఉన్నాయి పోతున్నాయి. ఆలోచించేయాలా తెలుసుకు మనస్ఫూర్తి కోరుకుంటూ మేము